వ్యత్యాసం ఏంటంటే మానవత్వం అనేది కాంగ్రెస్ వైపు, మతం అనేది బీజేపీ వైపు గొడవపడుతున్నటువంటి ఒక అనిశ్చితి. చాలా మంది ఈరోజు మందిరాల పేరులో, మసీదుల పేరులో ఈ సమాజాన్ని, ప్రజల్ని చీల్చి తమ పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మన ప్రాంతం అలాంటి ప్రాంతం కాదు సోదరులారా. మన ప్రాంతం గురించి నేను ఒక చిన్న విషయం చెప్తా. 1946లో మహాత్మా గాంధీ ఇక్కడ చాదర్ఘాట్లో ఉన్నటువంటి వివేకవర్ధిని కళాశాల స్నాతకోత్సవానికి వచ్చినప్పుడు హిందువులు, ముస్లింలంతా ఆయన ముందు ఒక మంచి సహృద్భావ వాతావరణంలో కూర్చుంటే ఆ పుట్టిపోయినటువంటి జాతి పిత ఏమన్నాడంటే, మా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి జనాలు కులాల పేరు మీద, మతాల పేరు మీద కొడుకుంటున్నారు, హిందువుల పేరున, ముస్లింల పేరున రక్తపాతాన్ని పాలించుకుంటున్నారు. కానీ ఇక్కడ హిందువులు, ముస్లింలు అన్నాదముల్లాగా ఇంత బ్రహ్మాండంగా, ఇంత మంచి వాతావరణంలో కూర్చున్నారంటే మీ సాంప్రదాయాన్ని, మీ సంస్కృతిని మా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు నేర్పండి అని చెప్పేసి గాంధీ గారు మెచ్చుకున్నటువంటి ప్రాంతం సోదరులారా. అలాంటి ప్రాంతంలో మతమైనటువంటి బీజాన్ని కనీసం 15 నుంచి 20 సంవత్సరాల ముక్కుపచ్చకరణ పిల్లల మైండ్లోకి ఇంజెక్ట్ చేసి ఈరోజు సమాజాన్ని చీలిస్తే దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఈ దేశం నిర్మితం కావాలి, ఈ దేశం సంఘటితం కావాలి, ఈ దేశం 30 ఏళ్ళలో ఒకసారి విభజించకపోయింది, మళ్ళీ ఈ దేశం విభజించకపోవద్దు, భిన్నత్వంలో ఏకత్వం, విభిన్నమైనటువంటి మతాలు, విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి జాతులు ఉన్నటువంటి ఈ భారత సంస్కృతిని కాపాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భారత్ జోడో అని కన్యాకుమారి నుంచి కశ్మీర్ 4000 కిలోమీటర్ల పాదయాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన సోదరులారా. ఆయనకి లేక కాదు, బతకలేక కాదు, రాజుల మహారాజులా బతికేటటువంటి అవకాశం ఉన్న ఈ దేశం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ దేశం కోసం న్యాయయాత్ర కూడా చేపట్టింది సోదరులారా. అలాంటి మంచి పార్టీలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. నేను అందరికీ మీకు ఒక్క విషయం చెప్తా. రాముని పేరు తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరు రామభక్తుడు కాదు. ఎందుకంటే కాలనేమి అనేటటువంటి రాక్షసుడు కూడా రాముడి పేరు చెప్పించిండు ద్రోణగిరి పర్వతంలో. ఎందుకంటే ఈ చరిత్ర చాలా మంది తెలియకపోవచ్చు. మేఘనాథుడు దాడి చేసినప్పుడు లంకలో రావణాసురుడితో యుద్ధం చేస్తున్నటువంటి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడి మూర్చపోతే సంజీవిని తీసుకొస్తే బతుకుతాడని చెప్పేసి వైద్యం చెప్తే సంజీవిని పర్వతాన్ని, సంజీవిని అనేటువంటి ముక్కను తీసుకురావడానికి హనుమంతుడు ద్రోణగిరి పర్వతం వైపు వెళ్తా ఉంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు తన చిరకాల మిత్రుడైనటువంటి కాలనేమి అనే ఒక రాక్షసుని పురికొల్పి, నువ్వు రామనామాన్ని జపించు, అంజనేయుడు దిశ మార్చుకుంటాడు అని చెప్తే ఆ కాలనేమి అనేటటువంటి రాక్షసుడు రామనామాన్ని జపించడం మొదలు పెడతాడు. రాముడి మీద అపారమైనటువంటి భక్తి ఉన్నటువంటి అంజనేయుడు ఇక్కడ ఏదో నా రాముడి భక్తుడు ఉన్నాడు, పాపం ఈ నిర్వీర్యమైనటువంటి ప్రదేశంలో ఇంతమంది భక్తుడు ఎవరని చెప్పి వాని వైపు పోతే వాడు రాక్షసుడని తెలిసి వాడిని సంవరించి ఆ ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తుకొని లక్ష్మణుని కాపాడుకుంటాడు. ఈ కాలనేమి సంతానమే ఈ బీజేపీ. సోదరులారా, మనం అర్థం చేసుకోండి. పోయిన ఎలక్షన్లో కర్ణాటకలో బజరంగం బలి పేరు మీద ఓటేయమని చెప్పారు. ఆ బజరంగం బలి గడతో కొడితే ఎక్కడో పడ్డది. ఈ రోజు తెలంగాణలోకి వచ్చి మంచి ఆక్స్ఫర్డ్ ఏ యూనివర్సిటీలో చదివిన విశ్వేశ్వరరెడ్డి, అమెరికాలో చదివినటువంటి విశ్వేశ్వరరెడ్డి ఒక కరుడు కట్టినటువంటి మతతో వారి అవతారం ఎత్తి, ఒక కాలనేమి అవతారం ఎత్తి వికారాబాద్ పార్లమెంట్, చేరుల పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్ముదామా? ఒక రాముడేమో తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం సింహాసనాన్ని వదిలేసి 12-13 సంవత్సరాలు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసిండు. ఈ అభినవ రాముడేమో గద్దెనెక్కడానికి ప్రజల మధ్యలో శిక్షు పెట్టి రక్తపాతాన్ని పాలించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. మనం జాగ్రత్తతోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. ముస్లింలు ఎక్కడన్నా ఉంటే 92.9% బిలో పోవర్టీ లైన్. గతి లేనటువంటి పరిస్థితుల్లో, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అత్త ఇళ్లలో 70% మంది జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ముస్లింల వల్ల ఈ దేశానికి ఏం ప్రమాదం ఉందో నేను నరేంద్ర మోదీ గారికి అడుగుతున్నాను. అలాంటి ముస్లింల వల్ల మన గ్రామంలో ఏం ప్రమాదం ఉందో మనం అంతరాత్మ మీద
మీద కొట్టేసి మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. ఈరోజు మీకు ఒక నగ్న సత్యం చెప్తా. బీద ముస్లింలన్నా బీజేపీలకు తీవ్రవాదం కనిపిస్తారు. అదే బస్సిన అవర్ నవాబులన్నా అల్లుళ్ళు కనిపిస్తారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సయ్యద్ షానవాజ్ హుసేన్, సుహాసిని హైదర్ వీళ్ళంతా ఎవరంటే బీజేపీ జరుగుతున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ నాయకుల అల్లుళ్ళే కదా. మరి వాళ్ళని అల్లుళ్ళని చేసుకుంటావు, మమ్మల్ని ఏమో తీవ్రవాదులని కాల్చి చంపుతావు. ఇదే మీకు అని చెప్పేస్తే ఇది జాతీయవాదం అంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి జాతీయవాదం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంత యోగదానం చేసిందంటే ఏ పార్టీ కూడా దాంట్లో ఇంతకుముందు మన ట్రైనర్ గా వచ్చినటువంటి శ్రీకాంత్ చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ సోదరులారా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా, సమయం లేదు. చాలా ప్రిపేర్ అయి వచ్చిన మిమ్మల్ని మీతో అందరితో ఇంతమందితో మాట్లాడడానికి మళ్ళీ సమయం ఉంటే మండలాల వారీగా మనం మీటింగ్ పెట్టుకొని ఈ బీజేపీ ఏంటి కాంగ్రెస్ ఏంటి అని చెప్పేసి మన మైండ్ ని వాష్ చేసుకుందాం. రేపటి నుంచే మన కార్యాచరణ మొదలు పెడతాం. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఔదార్యం లేదని ఒక మాట చెప్తా. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన తర్వాత తిరువనంతపురానికి సంబంధించినటువంటి శంకర్ అనే ఒక కార్టూనిస్ట్ వ్యంగ్యమైనటువంటి చిత్రాలు తీస్తారు కార్టూన్స్. జవహర్లాల్ నెహ్రూ గారిని ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చిత్రాలు గీయడం పబ్లిష్ చేయడం. ఒకసారి తిరువనంతపురంలో మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ కి జవహర్లాల్ నెహ్రూ గారు పోయారు.